ఈ స్థాయిలోకి రావడానికి స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి త్యాగశీలి, చదువుల తల్లి, మహిళల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి స్వర్గీయ సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈ సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి సోదరిమణి మణిమంజరి గారికి, పెద్దలు మరి హనుమంతరావు గారికి, ఎప్పుడు కూడా ఒక దృక్పథంతో బీసీ రాజ్యాధికార లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మన శ్రీనివాసన్న గారికి, అదేవిధంగా శ్రీకాంత్ గారికి, ఉమక్క గారికి, ఇందిరా గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా సోదరిమణులు, సోదరులు, అదేవిధంగా సభలో ఉన్నటువంటి మన సోదరులకు అందరికీ, సోదరిమణులకు అందరికీ కూడా మరి ఉద్యమాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవానికి అప్పుడే కొత్తగా మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటిసారి నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా చాలా అద్భుతంగా చాలా పెద్ద ఎత్తున చేసారు. బహుశా నేను లేట్గా రావడంతో ఇక్కడ కొంత ఇది ఉండొచ్చు. ఆ రోజు చెప్పినప్పుడు నిజంగా ఇది చాలా మంచి కాన్సెప్టు. మన సావిత్రిబాయి పూలే గారిని ఎప్పటికీ గుర్తుండాలి, వారి గురించి చర్చ జరగాలి స్కూళ్ళల్లో. రేపటి బాలలకు, ఈనాటి బాలలకు, రేపటి భవిష్యత్తుకు మరి గతాన్ని గుర్తు చేయాలి అంటే మేము ఇవాళ ఇక్కడ నిలబడ్డామంటే ఏదో మూలాలు చాలామంది మర్చిపోతారు. కాబట్టి ఆ మూలాలు గుర్తుండాలంటే స్కూళ్ళల్లో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఇది మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం చాలా అర్థవంతమైందని కూడా మేము ఆలోచించి మరి కొంతమంది మహిళలు కానీ, ఇతర సామాజిక ఉద్యమ నేతలు కానీ, మన బీసీ ఉద్యమ సంఘాలు కానీ వివిధ సందర్భాల్లో మరి సీఎం దృష్టికి కానీ, మా దృష్టికి కానీ తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా ఈ మధ్య 1వ తారీఖు నాడు మళ్ళీ వారికి గుర్తు చేయడం జరిగింది. అవునక్క చేద్దామన్నాడు, తెల్లారి జీవో ఇచ్చినందుకు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలామంది ఉద్యమాల గురించి మాట్లాడతారు కానీ ఆ అవగాహన, ఆ గౌరవము, ఆ రెస్పెక్ట్ కూడా ఆ ఉద్యమకారులకు, ఆ త్యాగశీలులకు, అలాంటి వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది గవర్నమెంట్లో తప్పకుండా ఈ మధ్య కాలంలోనే మరి కుటుంబాలు త్యాగం చేసి గొంతెత్తి పాట పాడినటువంటి గద్దరన్న కానుంచి గూడ అంజయ్య వరకు ఎంతోమందిని మరి గొప్ప కళాకారులుగా, కవులుగా ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి కళాకారులు, వారిని కూడా ప్రత్యేకంగా గుర్తించి వారికి రెస్పెక్ట్ అంటే గౌరవాన్ని కూడా గౌరవించుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా బీసీకి సంబంధించి ఒక దిక్కు పార్లమెంట్లో మా రాహుల్ గాంధీ గారు కానీ, ఇక్కడ సీఎం గారు కానీ ఎప్పటికప్పుడు చేస్తూ ఆ రోజు ఇచ్చిన మాట కోసమే మొన్ననే సమగ్ర సర్వే కూడా జరిగింది, కుల సర్వే. దాంట్లో కొంతమంది వ్యతిరేకించారు, పాల్గొననేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఫెయిల్ చేయాలని కూడా చూసారు. కానీ అది తప్పు. మనం తెలిస్తేనే కదా ఎవరి వాట వాళ్ళకు వచ్చేది, మనమెంతో మనకంతా అనేది. కాబట్టి ఖచ్చితంగా దానికోసమే ఇప్పుడు మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా నిర్వహించక సంవత్సరం కావస్తుంది. ఈ రిజర్వేషన్స్ ఏదైతే మనం మాట ఇచ్చినావో అది ఇంప్లిమెంటేషన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో నేనే గ్రామ పంచాయతీ మరి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి ఊళ్ళల్లో, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు లేక కూడా. కానీ మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈ యొక్క కుల గణన కానీ, ఈ సర్వేలు కానీ, ఇట్లా ఇంకేం అంటే మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఒక ప్రాసెస్ అనేది కూడా బీసీ సంక్షేమ శాఖ ద్వారా మొదలు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇచ్చిన మాటను కట్టుబడేటువంటి నాయకత్వం అక్కడ రాహుల్ గాంధీ గారి కానుంచి ఇక్కడ రేవంత్ రెడ్డి వరకు మేమందరం కూడా ప్రజల మనసులలో ఏది ఉంటుందో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. సావిత్రిబాయి పూలే గారి గురించి మీరు అందరు కూడా చాలా విషయాలు మాట్లాడి ఉంటారు. కానీ మతము, కులము ఇంకా అది విడతలేదు. ఆ జాడ్యం మనుధర్మ శాస్త్రము మతం రంగేసుకొని మరి చైతన్యాన్ని అచేతన వ్యవస్థలోకి తీసుకొస్తుంది. ఒక ప్రగతిశీల స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి మరి జ్యోతిరావు పూలే గారి జీవితం, వారు ఆ రోజు అణచివేత, దురహంకారం, మరి చదవద్దు, అట్టడుగు వర్గాల వారు బడి వద్దు, బావి కాడికొద్దు, గుడి వద్దు, గుడి దారిదాపుల్లో ఉండొద్దు అని మనుధర్మ శాస్త్రం ఏదైతే అన్నింటికీ అణగారిన వర్గాలను దూరం చేసిందో ఆ యొక్క మనుధర్మ శాస్త్రం మళ్ళీ అంబేద్కరిజాన్ని, రాజ్యాంగాన్ని వెనుకకు తొక్కేసి
ఒక ప్రజాస్వామిక భావజాలాలను తొక్కిపడేసి మనుధర్మశాస్త్రం మతం ముసుగేసుకొని ప్రజల మధ్య అనైక్యతను సృష్టించి మళ్ళీ వందల ఏళ్ళ నాటి ఆ రోజు జ్యోతిరావు పూలే గారు ఏ యొక్క నిరంకుశత్వం ఏ యొక్క దోపిడీ పీడనకు వ్యతిరేకంగా పోరాటం చేసిరో అది మళ్ళీ వివిధ రూపాలలో ప్రజల మధ్య అట్టడుగు వర్గాల మధ్య అనైక్యతను తీసుకొచ్చే కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి ప్రగతి నడవాలి, అంబేద్కర్ గారి ఆలోచన ముందుకెళ్ళాలి, జ్యోతిరావు పూలే గారి ఆలోచన, సావిత్రమ్మ ఆలోచన రాబోయే వందల ఏళ్ళ సంవత్సరాలు మన ముందు తరాల వాళ్ళు అందుకోవాలంటే మన భావజాలాలు ఐక్యత స్పష్టంగా ముందు ఉండాలి. ఆ రకమైన దానికోసం పాటుపడాలని అందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా మేము ఇచ్చిన ప్రతి మాట ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇప్పుడే మరి మీరందరూ కూడా కోరినది ఎక్కడైనా ఒక మంచి యూనివర్సిటీకి మరి సావిత్రిబాయి పూలే నామకరణ చేయాలని, జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే, ఇది కూడా తొందరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్తాం అందరూ కూడా. ఎందుకంటే గతంలో మనకు తెలుసు చాకలి ఐలమ్మ పేరు కూడా కోటి ఉమెన్స్ కాలేజ్కి పెట్టుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో. ఖచ్చితంగా చదువుల తల్లి మరి సావిత్రిబాయి పూలే గారు. ఈరోజు ఆడవాళ్ళ వెనుక వాళ్ళ చదువుల వెనుక ఆమె స్ఫూర్తి. అక్కడి దాకా ఎందుకు, నా జీవితంలోనే మరి 10వ తరగతి వరకు అటు ఇటు చదివి ఉద్యమాలకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి LLB చేసి, MA చేసి, LLM చేసి, PhD చేసి మళ్ళీ రేపు ఏదైనా నోటిఫికేషన్ పడితే తప్పకుండా స్టూడెంట్గా ఒక మంచి సబ్జెక్ట్ ఎన్నుకుందామని ఇంకా ఆ జిజ్ఞాస, ఆ దృక్పథం, ఆ పట్టుదల రావడానికి ఆ చదువుల తల్లి కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రేరణ. కాబట్టి ఆడవాళ్ళ జీవితాలలో చాలా వరకు చూస్తే చిన్నతనంలో కుటుంబము, పెళ్ళైన తర్వాత భర్తలు, ముసలితనంలో పిల్లలు, కానీ ఈ మొత్తం కాలంలో ఉండేది మన వెంట జ్ఞానం, చదువు, విజ్ఞానం. విజ్ఞానం ఉంటే మంచిగా ఆలోచించగలుగుతాం, మనం ఒక ఆత్మగౌరవంతో బతకగలుగుతాం, హక్కుల గురించి ప్రశ్నించగలుగుతాం. కాబట్టి అన్ని సంవత్సరాల క్రితమే తల్లి తాను చిన్న వయసులో పెళ్లి చేసుకొని మరి ఆదర్శవంతమైన భర్త కాబట్టే జ్యోతిరావు పూలే గారు ఇంట్లో సతీమణికి ఆమెకు చదువు చెప్పి స్కూళ్ళు తెరిపించి బాలికల విద్య కోసం అవమానాలు, పెండ, మట్టి, రాళ్ళు, రప్పలు పడ్డా కూడా ఎదుర్కొని పోరాడింది. కాబట్టే కోట్లాది మంది మహిళలకు ఈరోజు విద్య అందుబాటులోకి వచ్చింది. కాబట్టి వారు ఈ మహిళా సమాజం ఉన్నంత కాలం సావిత్రిబాయి పూలే గారి యొక్క స్ఫూర్తి, వారి త్యాగం ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా మరి యూనివర్సిటీకి వారి యొక్క పేరు వచ్చే విధంగా నా ప్రయత్నం ఉంటుంది. పెద్దలు మా హనుమంతరావు అన్న గారు కూడా ఉంటారు, సీనన్న కూడా ఖచ్చితంగా సీఎం గారికి చెప్తాడు. అందరం కలిసి ఒకరోజు మళ్ళీ ఒక టీం లాగా వెళ్ళి రిప్రజెంటేషన్ చేసి సాధించుకుందామని తెలియజేస్తూ, మీ అందరికి కూడా మరి సావిత్రిబాయి గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే కొడుకులకే కాదు విద్య, బిడ్డలకు, కొడుకులకే కాదు అవకాశాలు, ఆడబిడ్డలకు అవకాశాలు ఇవ్వండి. మిమ్మల్ని కన్న తల్లి ఎట్లయితే మరి కొడుకు యొక్క బాగోగులు చూసుకుంటుందో అక్క చెల్లెళ్ళు కూడా అన్నదమ్ములను అట్లనే చూస్తారు. కాబట్టి ఫస్ట్ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళను మా అన్నతమ్ములు సపోర్ట్ చేస్తూ మరి అభివృద్ధి జరిగే విధంగా కృషి చేయాలని, అదేవిధంగా మహిళలకు కూడా స్థానిక సంస్థలలో బీసీ కోటాలో మరి ఇతర రిజర్వేషన్లలో కూడా వాటిని కూడా కొంత మేధావులతోటి మరి డిస్కస్ చేసి వివిధ ఉద్యమ సంఘాలతోటి చర్చ పెట్టుకొని ఒక పాలసీ రూపొందించి ఆ పాలసీని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి ఖచ్చితంగా అమలయ్యే విధంగా నేను, నాతో పాటు మనమందరం కృషి చేసి సాధించుకుందామని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.